హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మిస్సెస్ ఈరోజు బర్త్డే ఉంది, తనకి తెలియకుండా గిఫ్ట్ ప్లాన్ చేశా. అదే ఇంకా గిఫ్ట్ ఏముందండి, మళ్ళీ లవర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చాను కదా, అలాగే సేమ్ ఒక ఫోటో ఫ్రేమ్ చేయించిన. తనకు తెలియకుండా తీసుకురానికి వెళ్తున్నా. కాకపోతే తీసుకురానికి వెళ్తున్నా, బయటకు వెళ్తున్నా, కొంచెం పని ఉంది అని చెప్పగానే ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేదో ప్లాన్ చేసినావు, నాకు ఏమొద్దు, నాకు తెలియకుండా సర్ప్రైజులు. మార్నింగ్ ఆల్రెడీ ఒకటి సర్ప్రైజ్ చేసామన్నట్టు. కేక్ ఉందని కొంచెం మా వాళ్ళకి హెల్త్ బాగాలేదని బేకరీకి తీసుకెళ్ళి అక్కడ కొంచెం సర్ప్రైజ్ చేసేసరికి కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే లేడీస్ కదా, కొంచెం తొందరగా భయపడతారు. అందుకని ఇప్పుడు కూడా అట్లా సర్ప్రైజ్ ఏం చేయకండి, నాకు వద్దు, నువ్వు తెచ్చేది ఫోటో అని నాకు తెలుసు అనుకుంటా అన్నది. కానీ ఫోటో కాదు అని మేము పర్సనల్ పని ఉందని వెళ్తున్నాం. సో ఇప్పుడు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి స్టూడియోకి ఫోటో తీసుకొని వచ్చి తనకు చూపిద్దాం. ఓకే, లెట్స్ గో. ముందుగా అందరికి ఒక విషయం, ఎందుకంటే వీడియో చూస్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే నేను పెట్టిన వీడియో మినిమం ఒక 6 minutes 10 minutes అయితే మినిమం యావరేజ్ నాకు వీవింగ్ మనకి 1 minute 2 minutes అంతకన్నా ఎక్కువ రావట్లేదు రేషియో. కొంచెం ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేసిరు అనుకోండి, నాకు వీస్ రావు. మీరు స్కిప్ చేసుకుంటే లాస్ట్ వరకు చూస్తున్నాం మేము లాస్ట్ వరకు చూస్తున్నామంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారు అనుకోండి, నాకు వీస్ అనేది పెరుగుతాయి. అది నాకు కావాల్సింది. అందుకనే చెప్తున్నా, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది చాలా రోజుల నుంచి, ఒక 1 week నుంచి ప్లాన్ చేసి ఈ డిజైన్ అనేది చేపించడం జరిగింది. ఇది మా ఫ్రెండ్ షాప్. మా ఫ్రెండ్ షాప్లో ఫొటోస్ నాకు వాట్సాప్ పంపిస్తే చేసి ఇచ్చిండు. నేను వెళ్ళి చూడకున్నా సరే. కాకపోతే ఫోటో మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. ఇది ఎక్కడో కాదు, మన కామారెడ్డి ఆర్కే లాడ్జ్ ఆపోజిట్ షాప్లో ఆదిత్యలో ఏదో షాప్ పేరు ఉంటుంది. షాప్ పేరు అంత కరెక్ట్గా ఐడియా లేదు, కాకపోతే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. మా పాప బర్త్డే కూడా దాంట్లోనే చేయించాం. ఓకే, చేయించడం తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంటికి కూడా వచ్చేస్తున్నాం, చూడండి. కానీ ఫోటో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు సర్ప్రైజ్ చెప్పకుండా తెలిసిపోయింది. చూద్దాం. నా చేతిలో ఫోటోని చూడగానే కూడా ఏం అవసరం లేదు నాకు ఫోటో అని అంటుంది. కొంచెం ఫీల్ అయింది, తెలియకుండా తెచ్చానని. సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది అనుకున్నాను, కానీ ఎప్పుడు తెలియలేదు, ఫస్ట్ టైం తెచ్చిన. అందుకని మార్నింగ్ అక్కడ మనం ఫ్రాంక్ వీడియో చేసినట్టు చేయడం వల్ల అట్లా ఫీల్ అయిపోయింది పాపం. 1200 బొక్క ఫ్రెండ్స్, 8 బియ్యలు రత్తుండే ఫ్రెండ్స్. గూగుల్ ప్లే, ఫోన్ ప్లేనా? సాయం చేయరా ఇప్పు. చేసింది గిడుంది అక్క. బాబా షర్ట్ ఎందుకు పెట్టించావు? ఇంత సర్ప్రైజ్ చేసి ప్లాన్ చేసి వీడియో చేసినాం. కాకపోతే ఒకటే బాధ ఉంది, మా పిల్లలు లేరు. ఇక సమ్మర్ హాలిడేస్కు పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కొంచెం ఇంట్లో కూడా హెల్త్ బాగాలేకుండా, అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఫోటో మాత్రం ఎక్సలెంట్గా వేసి ఇచ్చారు. ఈ ఫోటో కూడా మా ఆవిడకు కూడా చాలా నచ్చింది. కాకపోతే సర్ప్రైజ్ ఇవ్వడం వల్ల ఆ సంతోషం తట్టుకోలేదు. సో ఇది ఫ్రెండ్స్, మా మిస్సెస్ తెలియకుండా గిఫ్ట్ ఇచ్చిన. కాకపోతే మేము గిఫ్ట్ కోసం వెళ్ళినప్పుడే ఆమెకు డౌట్ వచ్చింది, ఎటు వెళ్తురు అంటే నేను వచ్చినాకనే చెప్తా అనేసరికి దానికి డౌట్ వచ్చింది, మీరు గిఫ్ట్కి వెళ్తురు అని. ఇక ఆగమాగం కొంచెం నాకు హెల్త్ బాగాలేక కొంచెం వీడియో అంతా నార్మల్గా కవర్ చేసిన. కొంచెం ఏమనుకోకండి. ప్లీజ్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.